అక్కడ నుంచున్నప్పుడు అడుగుతాడు, వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. మార్పు చెందు. ఇంకెంతకాలం నీ జీవితాన్ని అలా వెళ్ళబుచ్చుతూ ఉంటావు? ఇంకెంతకాలం మనసాక్షిని చంపుకుంటూ నీకు నచ్చినట్లుగా నీకు ఇష్టం వచ్చినటువంటి మార్గంలో నడుస్తూ నష్టపోతూ ఉంటావు? మార్పు చెందవా? ఈ లోకం అశాశ్వతం. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒక రోజు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ముందు నిలబడాలి నువ్వు నేను. అందుకనే భక్తుడు ఇలా అంటాడు, ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున దేవుని ఎదుట నిలచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున దేవుని ఎదుట నిలచే ధైర్యం నీకుందా? నిలచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకో అని దేవుడు ఎన్నిసార్లు బోధిస్తున్నా, ఇలాంటి కోడికలు వినిపిస్తున్నా మనం లోబడం. కానీ ఆ రోజు బాధపడే రోజు రాకముందే, ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు ఈ మాటలు హెచ్చరిస్తున్నాడేమో. ప్రియమైన సోదరుడా, సోదరి, ఇంకెంతకాలం నీ మార్పు చెందిన హృదయంతో అలా కొనసాగుతూ ఉంటావు? పవిత్రతలో ఎక్కడైనా తప్పిపోతే దిస్ ఈజ్ ద టైం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆయన దగ్గరికి వస్తే, ప్రభువా నన్ను క్షమించు, నేను అపవిత్రురాలను అయిపోయాను, నా మాటలో, నా చూపులో, నా ప్రవర్తనలో తప్పిపోయాను, నన్ను కరుణించి క్షమించు అనంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు యేసు ప్రభు. ఎలా ఉన్నావు మన యొక్క ప్యూరిటీ విషయంలో, పవిత్రత విషయంలో? అంత అపవిత్రమైనటువంటి దృశ్యాలే. ఫోన్లో ఏం చూస్తారో తెలియదు యవనస్తులు. ఈ రోజుల్లో ఫోన్ ఓపెన్ చేస్తే యవనస్తులు ఏంటండి, చిన్నపిల్లలు, నడు వయసు, ముసలివాళ్ళు, వయసుతో సంబంధం లేదు, ఆ విధమైనటువంటి విధానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేసిన తర్వాత జీవితాన్ని ఎంత పాప భూయిష్టంగా చేసుకుంటున్నామంటే అంత అక్రమమైన విధానంలో వెళ్ళిపోతూ ఉంది. అందుకనే పౌలు అంటున్నాడు తిమోతితో, నీవు పవిత్రంగా ఉండటానికి జాగ్రత్తగా చూసుకో. ఇక్కడున్న మనందరికీ కూడా ఈ మాట